సో వెల్కమ్ బ్యాక్ టు నాజర్ని యూట్యూబ్ ఛానల్. నేనైతే యాక్చువల్లీ మా ఫ్రెండ్ని తీసుకొని ఒక బ్యూటీ పార్లర్కి అయితే వచ్చాను మనతుల్లో. సో విరీస్ క్వీన్ బీన్ అంట, క్వీన్ బీన్ అంటే నాకు తెలిసి తేనెటీగ మీద ఏదో రాణి తేనెటీగ అని ఒక జాతి ఏదో ఉంటుంది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని అంటూ ఉంటారు. సో ఆ పేరు అందుకే పెట్టారు మేబీ. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఇక్కడ అంబియన్స్ అయితే అద్దరిపోయినాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నాకు నచ్చిన తర్వాత మీకు చూపిస్తాను కదా. అండ్ మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ మీరు ఈ తునిలో పాకిరపేటలో దరిదాపుల్లో ఎక్కడో చూడలేని మంచి ప్రొడక్ట్స్ అయితే ఇస్తున్నారంట వాళ్ళు. అండ్ నేనైతే ఫ్రెండ్ని తీసుకొచ్చాను కదా, తను కూడా చెప్పింది ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది, ఇమీడియట్ రిజల్ట్ ఉంటుందని. సో అసలు ఏంటి రీజన్ అని కనుక్కుంటే ఇగో నా వెనుకలు ఉన్న బ్యూటిఫుల్ మిషన్ అంట. సో ఇలాంటి ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి. నాకు దీనికోసం అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఒకసారి మేడంని అడిగి ఆ డౌట్స్ ఏంటి మీకు కూడా క్లారిఫై చేస్తాను, ఓకేనా? సో హాయ్ మేడం, యాక్చువల్లీ నేను 3 days బ్యాక్ వచ్చాను మా ఫ్రెండ్ని తీసుకొని. సో మాది యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే రిజల్ట్ వచ్చింది, ప్రొడక్ట్స్ బాగున్నాయని చెప్పింది. సో నాకైతే అంబియన్స్ బాగా నచ్చాయి. నేను రోజు బయట ఉండిపోయాను. సో నేను తుల్లో యాక్చువల్లీ ఏదైతే ప్రొడక్ట్స్ మంచిగా ఉండి క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే బయటకి ఇస్తుంటాను. నేను యాక్చువల్లీ బ్యూటీ పార్లర్ వీడియోస్ చేశాను. నాకు తెలిసి 7-in-1 ఉన్నాయి హైడ్రాలిక్ మిషన్లో. ఇది 14 అంట కదా. సో 14-in-1లో బెనిఫిట్స్ ఏంటి, ఇమీడియట్ రిజల్ట్ ఉంటుందా, ఒకసారి మీ మాటలో చెప్పండి. అంటే ఇక్కడ ఉన్న ఏంటివి ఇవన్నీ? ఇవి యూజ్ చేసి మనం ఫేషియల్స్ అనేవి చేస్తూ ఉంటామండి. ఇది 14-in-1 అంటే మనకి మామూలుగా ఈ ప్రోబ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 14 స్టెప్స్ వస్తాయి మనకి. ఇందులో ఆక్సిజెనో ఫేషియల్ ఉంది, డెర్మాబ్రేసన్ ఉంది, వీటన్నిటికి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇవి మనం ఏ ఫేషియల్ చేసినా ఇవన్నీ యూజ్ చేసి చేయడంలో, అది నార్మల్ ఫ్రూట్ ఫేషియల్ కూడా చాలా గ్లో వస్తుంది ఇవి యూజ్ చేసి చేయడంలో. అందువల్ల ఇమీడియట్ రిజల్ట్ అనేది మనకు బాగా కనిపిస్తుంది అనమాట. దీని యొక్క రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇవి సెక్షన్స్ చెప్పి చేయించుకుంటాము. ఒక 3 sectionsలో మీ ఇన్నర్ గ్లో అంతా మొత్తం బయటపడుతుంది అనమాట. ఓకే, యాక్చువల్లీ హైడ్రాలిక్ మిషన్ అంటే కొంతమంది ఇప్పుడైతే కొంతమంది బ్యూటిషియన్స్కి ఎక్కువ ఇమీడియట్గా గర్ల్స్ రారు, పల్లెటూరులో ఉన్న వాళ్ళను. ఈ హైడ్రాలిక్ మిషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అసలు? ఇది చేయించుకోవడం వల్ల మొహానికి ఏమవుతాయి అంటే డెడ్ సెల్ క్లోజ్ అవుతాయా, లేకపోతే ఫేస్ అన్నది మొత్తం చేంజ్ అయిపోతుందా, లేకపోతే మన ట్యాన్ ఉంటుందా, ట్యాన్ పోతుందా, ఏంటి అసలు బెనిఫిట్స్? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. చాలా మంచి గుడ్ రిజల్ట్స్. ఏంటంటే మనకి ఇన్స్టంట్ గ్లో చెప్తున్నాను కదా, మెయిన్ గ్లో అనమాట. మనకి లోపల ఇన్నర్ గ్లో అంతా కూడా బయటకు వస్తుంది. దీంతో మనకి రాబోయే పిగ్మెంటేషన్ మనకి స్టార్ట్ అవుతుంది కదా, దాన్ని కూడా మనం స్టాప్ చేయగలుగుతాం. దానికి అంటే కంప్లీట్గా కాదు, అంటే మనం తీసుకున్న కేర్ని బట్టి ప్రతిదీ కూడా దీంతో చేయించుకోవడం వల్ల మనం స్టాప్ చేస్తాం పిగ్మెంటేషన్ని. నెక్స్ట్ వచ్చి దీంట్లో పింపుల్స్కి సంబంధించిన చేయొచ్చు, యాక్నీకి సంబంధించిన చేయొచ్చు. ప్రతిదీ కూడా మనం దీన్ని యూజ్ చేసి చేస్తామన్నమాట. స్కిన్ కూడా లూజ్ అవుతుంది కదా, అంటే కొంచెం 40+ ఉన్న వాళ్ళకి రింకిల్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ రింకిల్స్ని స్టాప్ చేయొచ్చు, లూజ్ స్కిన్ని టైట్ చేయొచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ అవి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వింటర్ సీజన్లో కూడా ఇప్పుడు చాలా మంచిది ఇది చేయించుకోవడం. వింటర్ లో మంచిది. అండ్ మనకి ఏంటంటే రీజనరేట్ అవుతుంది మన ఫేస్ మొత్తం కూడా, అది మెయిన్. దీంతో అంటే టైట్ అయిపోతుంటది ఫేస్ అంతా చలికాలంలో. అది అలా కాకుండా చక్కగా మన మంచి గ్లో ఇస్తుంది. డార్క్ సర్కిల్స్ కూడా దీంతో పోవచ్చు. అంటే ఇప్పుడు నిజంగా ఒకళ్ళు వచ్చి నాకు పోవాలి అని మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఎన్ని డేస్ టైం పడుతుంది, వాళ్ళు మాక్సిమం అప్రాక్సిమేట్లీ ఎంత స్పెండ్ చేయాలి? ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు కాబట్టి. సో వాళ్ళు మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు వీడియో చూసి, అయితే వాళ్ళు ఎంత దాపెట్టుకోవాలి మనీ ఇక్కడ రావాలంటే? ఎన్ని టైమ్స్ రావాలి, ఎన్ని డేస్లో రావాలి చెప్తే దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది నార్మల్గా మీకు గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసుకుంటే అబౌవ్ 5,000 ఉంటుంది. మినిమం 3,000 ఉంటుంది. ఇప్పుడు నేనైతే కొత్తగా స్టార్ట్ చేశాను, బట్ నా రిజల్ట్ అందరికీ చూపించాలి కాబట్టి నేను లో కాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ 2,000, అది కూడా ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్లో నడుస్తుంది కాబట్టి. అండ్ వాళ్ళకి వచ్చిన రిజల్ట్ని బట్టి వాళ్ళకే తెలిసిపోతుంది ఎన్ని సెక్షన్స్ పడతాయని చూసుకోవచ్చు. స్టార్టింగ్ మ్యాక్సిమం ఎవరికైనా సరే 3 sections పడుతుంది కంపల్సరీ. 3 sections. సో యాక్చువల్లీ ఇప్పుడు వచ్చి నాకు తెలిసి నేను చేసిన వీడియోస్లో కూడా 7-in-1 ఉంది హైడ్రాలిక్ మిషన్స్లో, బట్ 14 అయితే లేదు. 14-in-1 దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షనింగ్ మాట. సో వీటిని ఎలా చేస్తారన్నది ఆల్రెడీ మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే హైడ్రాలిక్ మిషన్ వల్ల మ్యాక్సిమం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కూడా. అండ్ మోస్ట్లీ మన బాడీని, స్కిన్ టోన్ కూడా చాలా హెల్తీగా రిఫ్రెష్గా చేస్తుంది.
అండ్ చెప్పండి మేడం, ఇక్కడ ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి బయటికి రండి, మీ పార్లర్ అంతా చూద్దాం. సో నాకైతే పార్లర్ బాగా నచ్చింది మేడం. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అడ్రస్ ఎక్కడ, మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి చెప్పండి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అండ్ నాకు తెలిసింది ఏంటంటే మా పర్సన్ తీసుకొచ్చినప్పుడు చెప్పింది మెహందీ చేస్తారంటే ఇక్కడ నెయిల్ ఆర్ట్ ఉందంట, అండ్ అవుట్డోర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. సో ఒకసారి ఇక్కడ అడ్రస్ చెప్పండి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలో ప్రాసెస్ కూడా చెప్పండి. ఓకే, హోమ్ సర్వీస్ కూడా ఉందండి. మాకు కాల్ చేస్తే మేము ఎక్కడికైనా వచ్చి మా సర్వీస్ అనేది ఇస్తాము. మెయిన్ మెహందీ, బ్రైడల్ మేకప్ మెయిన్ అనమాట. వాటి కోసం ఎక్కడికైనా వస్తాము మేము. ఎంత దూరమైనా ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చి మేము ఫుల్ మాకు వచ్చిన మా వర్క్ అంతా మీకు మెచ్చేలా చేసి మరి మేము వెళ్తాము. నెక్స్ట్ వచ్చి హోమ్ సర్వీసెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మా అడ్రస్ వచ్చి ఇక్కడ శ్రీరామ టెక్స్టైల్స్ పక్కన కారంమిల్లి మేడ పైన ఫస్ట్ ఫ్లోర్లో. నా ఫోన్ నెంబర్ అన్నీ కూడా మీకు చెప్తారు. అండ్ నా మెయిల్ ఐడి అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా ఇస్తాను. వాటిలో ఏదైనా మెసేజ్ చేస్తే నేను వెంటనే రిప్లై చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్న సర్వీసెస్ వచ్చి మ్యాక్సిమం అడ్వాన్స్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయండి. ఇంకా త్వరలోనే మేము ఇంకా IPL లాజర్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ హెయిర్ వాష్ ఉంది, హెయిర్ స్పా ఉంది, హెయిర్ స్టీమర్స్ ఉన్నాయి, స్మూత్నింగ్స్ ఉన్నాయి, క్రింపర్స్, మొత్తం ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మేడం ఒక చిన్న క్వశ్చన్, సో నాకు ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో ఈ అంబియన్స్కి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, అవతల లేడీ చూస్తున్న కూడా ఏమనుకుంటారంటే సో ఎక్స్పాన్సివ్ ఏమో, చిన్న చిన్న థింగ్స్ కూడా ఇక్కడ కాస్ట్ ఎక్కువ పెడతారు అన్న ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, స్టార్టింగ్ ఇక్కడికి మీకు అట్లీస్ట్ ఐబ్రోస్ చేయించుకోవడానికి వచ్చే వాళ్ళకి కూడా మినిమం ఎంత అయితే ఉండాలి? ఐబ్రోస్ అయితే 40 రూపీస్ అండి. ఇంకా తర్వాత ఏవైనా సరే చాలా ఇక్కడెక్కడా లేని లో కాస్ట్లో ప్రీమియం సర్వీసెస్ అందిస్తున్నాం మేము. అండ్ నెక్స్ట్ వచ్చి స్టార్టింగ్ మన డీటాన్ కూడా చాలా లో కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం సర్వీస్ ఛార్జెస్ వచ్చి 200 మనకి ఐబ్రోస్ తర్వాత మినిమం ఛార్జెస్ వచ్చి 200 నుంచి 2000 చెప్పాను కదా ఇప్పుడు ఫేషియల్ అంతవరకు ఉంటుంది. అండ్ మీకు ఏ ఫేషియల్ అయినా సరే బయట కాస్ట్తో పోల్చుకుంటే చాలా తక్కువకే చేస్తాం మేము. అండ్ మంచి రిజల్ట్స్ కూడా చూపిస్తాం.